ప్రస్తుతం తెలంగాణ రేవంత్ రెడ్డి పరిపాలన విధానం ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి పరిపాలన హైదరాబాద్లో బాగానే హైదరాబాద్తో బాగానే ఇది చేస్తున్నాడు. చాలా మంది చాలా చెరువులు గిరువులు, గుంటలు మాత్రం మంచి క్లియర్ అయిపోతున్నాయి. చాలా బాగానే అభివృద్ధి చెందుతుంది. అంటే హైదరాబాద్ వస్తుందనే ఉపయోగపడుతుందా? ఇప్పుడు వర్షాలు పడితే మొత్తం రోడ్ల పంటి వాటర్ పోతున్నాయి. చెరువులు కుంటలలో మొత్తం కబ్జా చేసుకున్నాయి కాబట్టి దానివల్ల బాగా ఉపయోగం పడుతుంది అని చెప్పి. అంటే హైదరాబాద్ చూస్తున్నట్టయితే సామాన్యులకి నోటీసులు ఇవ్వకుండా అవి చేస్తున్నారు అని అంటారు. మరి సామాన్యులకు అన్యాయం జరుగుతుంది. సామాన్యులకు 10% జరుగుతుంది. మొత్తం కానీ ఏం చేయలేం కదా పరిస్థితిలో. కంపేరింగ్ టు కేసీఆర్ గవర్నమెంట్, ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ లో మీకు నచ్చిన అంశాలు ఏంటి అసలు? నచ్చిన అంశాలు అంటే ఇక్కడ కేసీఆర్ అంటే రైతు బీమా, రైతు రైతు బాగా నడిచినాయి. రైతు బంధు ఇట్లా అవన్నీ బాగా నడిచినాయి. అట్లా ఇలా నడుస్తలేవు. కొన్ని పథకాలు అయినా వస్తాయి, కొన్ని పథకాలు అందరికి కలిసి అందరికి చేయలేము కదా న్యాయం ఎవరేం కానీ. ఆయన ఈయన ఇచ్చిన పరిపాలనా విధానంలో మనకి మీరు తీసుకున్న పథకాలు ఏంటంటే మీకు ఎన్ని పథకాలు అందుతున్నాయి? నాకు రైతు రుణమాఫీ అయింది. రైతు రుణమాఫీ క్లియర్ లేదు, అది కూడా అందరికి రకరకాలుగా చేసారు. ఇప్పుడు ఈయన ఇచ్చిన దాంట్లో చాలా వరకు కూడా ఉద్యోగాలు రావట్లేదు అని చాలా మంది అంటున్నారు. మీరు ఉద్యోగాలు ఈసారైనా ఉద్యోగాలు వస్తాయంటారా యువతకి? ఉద్యోగాలు ఇవ్వలేరు వాళ్ళు ఇవ్వలేరు, వీళ్ళు ఇద్దరు ఇవ్వలేరు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కూడా ఉద్యోగాలు ఎవరికి ఇవ్వలేడు. రేషన్ కార్డ్స్ కూడా ఇంతవరకు వాళ్ళు ఇవ్వలేరు, వీళ్ళు ఇవ్వలేరు. 10 years నుంచి కేసీఆర్ ఇవ్వలేడు. రేవంత్ రెడ్డి కూడా 8-9 months అయితే ఇంతవరకు సంగతి లేదు. ఇంట్లో అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అబయట పోయినాయి. ఇప్పుడు ఇస్తామని ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి ఈయన కూడా ఇంకా ఇంట్లో గురించి మాత్రానికన్నా నడుస్తుంది. థ్యాంక్ యూ.